శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలోని ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సంస్థ నిర్వాహకులు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది సాధకులతో అనేక యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఆనంద తాండవంతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ నిరాకార్ సంస్థ నిర్వాహకులు కడారి సరళ, ముప్పారపు నాగేశ్వరరావు, గాయత్రి, ఎల్గురి పాండుగౌడ్ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సంస్థ నిర్వాహకులు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది సాధకులతో అనేక యోగాసనాలు, సూర్య నమస్కారాలను ఆనంద తాండవములతో నిర్వహించారు. వివిధ యోగా సెంటర్ల నుండి వచ్చిన సాధకులు పోటీపడి పాల్గొని ఆసనాలు వేయడం జరిగింది. వారి సాధకుల పిల్లలు కూడా తల్లిదండ్రుల కంటే సాధనాలు చేసి ఎక్కువగా యోగాసనాలు అద్వితీయంగా చేశారు. ఈ సందర్భంగా సంత్ నిరంకార్ సంస్థ నిర్వాహకురాలు కడారి సరళ, ముప్పారపు నాగేశ్వరరావు, గాయత్రి, ఏల్గూరి పాండుగౌడ్ పాల్గొని మాట్లాడుతూ సాధకులు చేసిన విన్యాసాలు చాలా ముచ్చటగా ఉన్నాయని, ప్రతిరోజు యోగా నిత్య సాధన అలవాటుగా చేసుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని తెలపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో యోగా ప్రతి మనిషికి అవసరమని, యోగాలలో ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు, ముఖ్యంగా ప్రాణాయామాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యోగా అవసరమని ఈ సందర్భంగా వారు తెలియచేయడం జరిగినది. చాలామంది మానసిక ఒత్తిడితో స్ట్రెస్ బాధపడుతున్నారు కాబట్టి వారికి ప్రాణాయామాలు, ధ్యానము అవసరమని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాధకులు ముల్కాళ్ళ సుదర్శన్ రెడ్డి, సుధాకర్, మమత, భాస్కర్ చారి, వి లింగయ్య, మల్రెడ్డి, మనోజ్ కుమార్, గోరంట శ్రీనివాస్, శ్రీనాథ్, బాణాల శ్రీనివాస్, జయలక్ష్మి, సుజాత, శ్రీదేవి, స్వాతి, పాల్వాయి పద్మ, సిహెచ్ సుజాత, కిరణ్, భద్రారెడ్డి, వెంకన్న మొదలగు సాధకులు అనేక మంది పాల్గొన్నారు.